4 సంవత్సరాల కోర్స్ అండి. ఫుడ్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరీ టెక్నాలజీ కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో డైరీ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, అలాంటి కాలేజెస్ తెలంగాణలో కేవలం ఒకటి మాత్రమే ఉంది. సో డైరీలో అసలు డైరీ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేయడం ఏంటి అనుకోకండి. ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య. మా తండ్రి తాతల నుంచి చూస్తున్నాం. మాకు బోల్డంతా డైరీ ఫార్మ్స్ ఉండేవి, పాల ప్రొడక్షన్, ఇవన్నీ కామన్ థింగ్సే కదా. వీటి కోసం ప్రత్యేకంగా చదవాలా అంటే పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టు మనం సప్లై చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ జనరేషన్లో ప్రాబ్లం. కాబట్టి సో ఇంకా ఫర్దర్ స్టడీస్లో కూడా ఇలాంటి టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. స్పెషల్గా వీటికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా, వీళ్ళు ఎక్కువ ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ పైన. అసలు ఫుడ్ ఎలా తయారవుతుంది దగ్గర నుంచి సప్లై వరకు, లైక్ మధ్యలో ప్యాకింగ్, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్యాకింగ్ అంటే ఒక్కొక్క ఫుడ్ని ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్క విధంగా మనం ప్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ స్ట్రీమ్లోకి వస్తాయి. సో మనకి ప్యాకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు టెట్రా ప్యాకెట్స్ ఉంటే నార్మల్ పాల ప్యాకెట్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ప్యాకింగ్లో డిఫరెన్స్ వచ్చేసరికి అవి స్టోరేజ్ అయ్యే రోజులు కూడా పెరుగుతూ ఉంటాయి. టెట్రా ప్యాకెట్ చూడండి మనకి చాలా రోజులు ఉంటుంది, బట్ నార్మల్ ప్యాకెట్ అలా ఉండదు. సో ఏ విధంగా ఏ టెంపరేచర్లో దాన్ని ప్రిజర్వ్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు బాగా చదువుకుంటారు. ఇంకా ప్రిజర్వేషన్ విషయానికి వస్తే కొన్ని వస్తువులు ఏం చేస్తారంటే కొన్ని ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ని కూడా యాడ్ చేసి స్టోరేజ్ చేస్తూ ఉంటారండి. రీసెంట్ డేస్లో ఏంటంటే పెస్టిసైడ్స్ కూడా కలుపుతున్నారు. వేరే లెవెల్ ఇది అసలు. రైట్, ఇక డైరీ ప్రొడక్ట్స్. మనకి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు ఏదైనా కానీ వీళ్ళు చదువుకుంటారు. అంటే పన్నీరు, లేదంటే సో మిల్క్, కర్డ్, ఇవన్నీ కూడా ఈ ఎవరైతే ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ చదువుతారో వాళ్ళకి కవర్ అయ్యే సబ్జెక్టులు, వాళ్ళు ఫోకస్ చేసే సబ్జెక్టులు. క్వాలిటీ కంట్రోల్, ఈ విషయం గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి రీసెంట్ డేస్లో. అండ్ కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫుడ్ టెక్నాలజిస్ట్, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ప్రతి దానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ బాడీ కూడా ఉంటుంది. వాళ్ళు చెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఓకే, మీకు అందరికీ తెలుసు కదా, అప్పుడప్పుడు కల్తీ నూనె బయటపడింది, కల్తీ వస్తువులు బయటపడ్డాయి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. సో వీళ్ళు చేస్తూ ఉంటారు. డైరీ ప్లాంట్ మేనేజర్, ఒక డైరీ ప్లాంట్ని మేనేజ్ చేయడానికి మేనేజర్ ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా క్వాలిటీ చెకింగ్ చేస్తూనే పంపుతూ ఉంటారండి.